వెల్కమ్ టు PCN న్యూస్. ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఎడ్ల బజార్, పెర్మదన్ రోడ్, పాలకొల్లు. మహానగరాలకు ధీటుగా సామాన్యులకు అందుబాటులో 24 గంటలు వైద్య సేవలు అందించడానికి నూతనంగా ప్రారంభించబడిన ఏకైక హాస్పిటల్ టౌన్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: యూరాలజీ విభాగంలో కిడ్నీ స్టోన్స్, ప్రోస్టేట్ గ్రంథి సమస్యలు, సర్జరీలు, లేజర్, లాప్రోస్కోపిక్ సర్జరీలు, అన్ని రకాల జ్వరాలు, డయాబెటీస్, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, స్ట్రోక్స్, హైరిస్క్ ప్రెగ్నెన్సీస్, IUI, IVF, విరిగిన ఎముకల ఆపరేషన్స్, పాలీట్రామా, అపెండిక్స్, హైడ్రోసిల్, హెర్నియా సర్జరీలు 24 గంటలు చూడబడును. అంతర్వేది గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామివారి దేవస్థానం నందు శ్రీ స్వామివారి జన్మ నక్షత్రం స్వాతి సందర్భంగా 108 కలశాలతో విశేష అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో అర్చకులు మరియు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. పాలకొల్లు నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయ ఉద్యోగ అభ్యర్థులు అనేక మంది తమ ఎమ్మెల్యే, మంత్రి అయిన రామానాయుడును సంప్రదించారు. తమకు కోచింగ్ ఇప్పించమని కోరారు. పూర్వాశ్రమంలో అధ్యాపకుడు, లెక్చరర్ అయిన రామానాయుడు స్పందించారు. అధ్యాపక వృత్తి నుంచి అమాత్యునిగా ఎదిగిన డాక్టర్ నిమ్మల రామానాయుడు తన నియోజకవర్గమైన పాలకొల్లు పరిధిలోని DSC అభ్యర్థుల కోసం ప్రత్యేక ఉచిత కోచింగ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. నియోజకవర్గ పరిధిలో ఎంతమంది DSC అభ్యర్థులు ఉంటారో అందరినీ దరఖాస్తులు చేసుకోమన్నారు. ఆయన 200 మంది ఉంటారని అంచనా వేశారు. ఆయన అంచనాలకు మించి ఏకంగా 800 మంది దరఖాస్తు చేసుకున్నారు. గత తెలంగాణ DSCలో 5000 పోస్టులకు గాను 4500 పోస్టులు అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ వారు పొందడం, సోషల్ స్టడీస్ 37 పోస్టులకు గాను 37 పోస్టులు ఈ సెంటర్ వారు పొందడం మరియు గత 15 సంవత్సరాలుగా పోటీ పరీక్షల్లో ఈ సెంటర్ వారు పెద్ద ఎత్తున సెలెక్ట్ కావడం వంటి వాటిలో దృష్టిలో పెట్టుకొని ఇటువంటి కోచింగ్ సెంటర్ వారి సహకారం పాలకొల్లు ఉచిత DSC కోచింగ్ సెంటర్కు అందించాలని డాక్టర్ నిమ్మల నిర్ణయించుకోవడంతో అందులో భాగంగా రాష్ట్రంలోనే ప్రతిష్టాత్మక అవనిగడ్డ ప్రగతి కోచింగ్ సెంటర్ను ఆయన శుక్రవారం స్వయంగా సందర్శించారు. అక్కడ విద్యార్థులతో, నిర్వాహకులతో సమావేశమయ్యారు. ఎందుకంటే వాళ్ళని మేము గుర్తుపట్టలేం. ఎందుకంటే ఇప్పుడు 20 years బ్యాక్, 15 years బ్యాక్ మేము టీచ్ చేసాం వాళ్ళకి. వాళ్ళని ఐడెంటిఫై చేయలేం, కానీ మనల్ని వాళ్ళు ఐడెంటిఫై చేసి వాళ్ళు మాస్టర్ మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఏంటి, డ్రింక్ తాగుతారా, కాఫీ తాగుతారా, మంచి పొజిషన్లో, ఇప్పుడు మంచి బెటర్ పొజిషన్లో ఉన్నారు మాకంటే. కానీ వాళ్ళు చూపించే అభిమానం, ఆప్యాయత అంటే టీచర్ పట్ల వాళ్ళకు సొసైటీలో ఉన్నటువంటి గౌరవం అనమాట. నిజంగా ఎమ్మెల్యే ఉన్నాం, మమ్మల్ని తిట్టేవాళ్ళు ఉంటారు, పొగిడేవాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి విమర్శలే చూస్తే రాజకీయాలు అవసరమా అనేటువంటి పరిస్థితి కూడా ఒక్కొక్కసారి మాకు అనిపిస్తుంటుంది. దానికి కూడా మీ అందరికీ తెలుసు, గతంలో కూడా సర్వేపల్లి రాధాకృష్ణన్ గారు, ఎందుకంటే ఆయన రాష్ట్రపతిగా చేసినా కూడా ఒక ఉపాధ్యాయుడిగానే. ఎందుకంటే ఆయన కూడా మరి రిటైర్ అయి వెళ్తూ ఉంటే అక్కడ ఉన్న స్టూడెంట్స్ ఆయన్ని బండి మీద కూర్చోబెట్టుకుని ఆ రథాన్ని వాళ్ళే లాగుతూ, అంటే గుర్రాల్లో కూడా కాకుండా స్టూడెంట్సే రైల్వే స్టేషన్ వరకు కూడా వాళ్ళే ఆ రథాన్ని తీసుకొచ్చి ఆయనకి వీడ్కోలు ఇచ్చారని అంటే ఉపాధ్యాయుడి పట్ల ఈ సమాజంలో ఎంత గౌరవం, ఎంత ప్రఖ్యాతులు ఉన్నదానికి మీకు ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నా. అంటే అటువంటి వృత్తిలోకి రావాలనేటువంటి ఆలోచనతో మీరు చేసేటువంటి కృషి ఫలించాలని, తప్పకుండా ఫలిస్తుందని. ఎందుకంటే నేను కూడా ఇప్పుడే మీ వాతావరణ కాలేజీ ఇవన్నీ కూడా పరిశీలిస్తున్నప్పుడు నిజంగా మీరు చాలా డెడికేటెడ్. ఎందుకంటే టీచర్ ఏదైతే చెప్తూ ఉన్నారో ఎవరికాలు నోట్ ప్రిపేర్ చేసుకుంటూ చాలా కాన్సన్ట్రేషన్ చేస్తూ వర్క్ చేస్తూ ఉన్నారు. జనరల్గా ఎక్కడ కూడా అంత డిసిప్లిన్, అంత సిస్టమ్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఫాలో అవుతూ ఉన్నారు. పాలకొల్లో కూడా ఎవరైతే చాలామంది యూత్ మేము ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ ఉన్నాం, స్కూల్స్లోనూ లేకపోతే ఎక్కడెక్కడ వీటిలో, అంచేత మేము ఇటువంటి కోచింగ్స్కి వెళ్ళి ఉండాలని అంటే 3 months 5 months మాకు ఇంటి దగ్గర ఇబ్బంది అవుతుంది, లోకల్గా చేయండి అని అంటే ఓకే ఇది మంచి ఇదే కదా అని చెప్పి
నేను కూడా అప్లికేషన్స్ తీసుకుంటే పాలకొల్లు కాన్స్టిట్యున్సీ ఉన్న వాళ్ళని అప్లై చేయమండి. సరే దగ్గర 700 అట్లా, నేను జనరల్గా 200-300 ఉంటారేమో అనుకున్నా కాన్స్టిట్యున్సీలో. సరే ఇంతమందికి మనం అకామిడేట్ చేసి మళ్ళీ వాళ్ళకి మంచి స్టడీ మీటర్లు ఇచ్చి మళ్ళీ వాళ్ళని మన మీద పెట్టుకున్న నమ్మకాన్ని మళ్ళీ వాళ్ళు వమ్ము చేయకుండా వాళ్ళు సక్సెస్ అవ్వాలని అంటే అది ఓన్లీ అవనిగడ్డ పేరు మీద ఉన్నటువంటి ప్రగతి వాళ్ళతోటే సాధ్యమవుతుంది అనేటువంటి ఆలోచనతో మరి ఆయన్ని కూడా రిక్వెస్ట్ చేసి ఈరోజు కూడా పర్సనల్గా ఒకసారి వచ్చి ఆయన కూడా మళ్ళీ ఒకసారి కలిసి ఏ రకంగా మన స్టడీ మెటీరియల్ని ఎట్లా, ఆ కోచింగ్ని ఎట్లా తీసుకోవాలి, ఎట్లా మానిటరింగ్ చేయాలి, ఇవన్నీ కూడా మీ గైడ్లైన్స్లో జరగాలి అనేటువంటి ఆలోచనతో నేనే ఇక్కడికి ఈరోజు రావడం జరిగిందని. ఓకేమ్మా, బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. ఓకే ఓకే. నర్సాపురం మండలం సీతారాంపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ నిర్వహించిన సైన్స్ ఫెయిర్ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నర్సాపురం ఆర్డీఓ దాసిరాజు విచ్చేసి రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పాలిటెక్నిక్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ మాట్లాడుతూ 6వ తరగతి నుంచి 10వ తరగతి విద్యార్థులు అలా యొక్క ప్రతిభను సైన్స్ ఫెయిర్లో చూపించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారికి స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాల మేనేజ్మెంట్ సభ్యుల చేతుల మీదుగా బహుమతులు కూడా అందజేయడం జరుగుతుందన్నారు. అలాగే పాలిటెక్నిక్ చదువుతున్న విద్యార్థులు కూడా అలా యొక్క టాలెంట్ను ఇక్కడ చూపించడం జరిగిందన్నారు. ఈ యొక్క కార్యక్రమానికి సహకరించిన స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ టెక్నాలజీ మేనేజ్మెంట్ సభ్యులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలేజ్ మేనేజ్మెంట్ సభ్యులు, ప్రిన్సిపల్, స్టాఫ్ పాల్గొన్నారు. బ్యాక్ వెళ్ళిపోవచ్చు. ఒక నిమిషం. It's consisting of 16 cells. The game గుడ్ మార్నింగ్ అండి. మేము స్వర్ణాంధ్ర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీలో పాలిటెక్నిక్ కాలేజ్లో ఈరోజు సైన్స్ ఫెయిర్ అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిబిషన్ అరేంజ్ చేశాము. సైన్స్ ఫెయిర్ ఫర్ 9th and 10th క్లాస్ స్కూల్ స్టూడెంట్స్కి అని చెప్పి అరేంజ్ చేస్తే దీంట్లో ఇంచుమించు 50కి పైగా ప్రాజెక్ట్స్ మనకి వచ్చినాయి. అలాగే మా స్టూడెంట్స్ కూడా ఫస్ట్ అండ్ సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ 30 పైన ప్రాజెక్టులు చేశారు. అవి కాకుండా ఇంకొక 50 ప్రాజెక్టులు మా ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్టులు మెకానికల్, కంప్యూటర్స్, ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్ ప్రాజెక్ట్స్ డిస్ప్లేలో ఉన్నవి. ఇవన్నీ కూడా ఇంచుమించు ఒక 25 పైన స్కూల్స్ 1500 మంది స్టూడెంట్స్ ఈరోజు వచ్చి ఈ ప్రాజెక్ట్స్ అన్నిటిని చూస్తారు. ఈ ప్రోగ్రామ్ని ఆర్డీఓ గారు దాసిరాజు గారు మార్నింగ్ ఇనాగ్రేట్ చేశారు. 3 జడ్జెస్ జడ్జ్మెంట్ ఇస్తున్నారు. ఈ ఫస్ట్, సెకండ్, థర్డ్ ప్రైజెస్ బయట నుంచి 9th and 10th క్లాస్ ప్రాజెక్ట్స్లో మేము క్యాష్ ప్రైజెస్ ఇస్తున్నాము. కాలేజ్ మేనేజ్మెంట్ వారు ఫస్ట్ ప్రైజ్ 5000, సెకండ్ ప్రైజ్ 2500, మరి మూడో ప్రైజ్ 1500 చొప్పున నిర్ణయించాము.
ఇంకా ఏదైనా ఉంటే కనుక, ఇంకా మంచి ప్రాజెక్టులు ఉంటే కనుక మేము కన్సలేషన్ ప్రైజెస్ కూడా ఇవ్వడానికి మేనేజ్మెంట్ వారు విల్లింగ్గా ఉన్నారు. అలాగే మా స్టూడెంట్స్ చేసిన ప్రాజెక్ట్స్ని కూడా వీటిల్లో జడ్జ్ చేసి మెమెంటోస్ ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ కన్సలేషన్లు కూడా ఇవ్వడానికి మేము రెడీగా ఉన్నాము. ఈ స్టూడెంట్స్ అందరికీ, ఈ పార్టిసిపెంట్స్ అందరికీ ఈ కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన మేనేజ్మెంట్ వారందరికీ కూడా నా కృతజ్ఞతలు. అలాగే హెడ్ మాస్టర్స్, టీచర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు. చాలా సపోర్టివ్గా ఉన్నారు. డిఓ గారు, ఎంఈఓ గారు వీళ్ళందరూ కూడా చాలా సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రభుత్వం అందించే వృద్ధాప్య, వికలాంగుల పెన్షన్లు పాలకొల్లు పట్టణంలో 95% అధికారులు పూర్తి చేశారు. దానితో ప్రజలు ఆనందం వెల్లువేసింది. మున్సిపల్ కమిషనర్ విజయసారథి ఆధ్వర్యంలో అన్ని వార్డుల్లో అధికారులు పంపిణీ చేశారు. పోలవరం ప్రాజెక్ట్ని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ 5 సంవత్సరాలు పాలనలో నిర్వీర్యం చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారం చేపట్టిన వెంటనే చర్యలు తీసుకోవడంతో జగన్ రోత ప్రత్యేక అసత్యాలు రాస్తే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.